బాపట్ల జిల్లా చీరాలలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇక బీఈడీ కాలేజ్ కరెస్పాండెంట్ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు ఆజాద్, మునీర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 125 సవర్ల బంగారం, 1,50,000 స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడ్డ బంగారం విలువ కోటికి పైగా ఉంటుందని అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తెలిపారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్లు, వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలైన ఇద్దరు నిందితులు చోరీలకు పాల్పడ్డారన్నారు. ఈ కొవ్వాడు వారి వీధిలో మొవ్వల శివప్రసాద్ ఇంట్లో 29/4/25 రాత్రి 8 గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటానికి భార్యాభర్తలు. ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది, తలుపులన్నీ తీసున్నాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని, డబ్బులు పోయినాయని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది. నేరస్థలాన్ని పరిశీలించారు. క్రూస్ టీంతో కూడా వచ్చింది. నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు, అలాగే రాజలక్ష్మి, ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు. వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు